మిస్టర్ సజ్జల గారు, ఏదైతే మీరు ఇందాకల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి డీజిలు రాదు, గూగులు రాదు అని మాట్లాడారో ఒకటి చెప్తున్నామండి, వినండి. ఆంధ్ర రాష్ట్రానికి డీజిల్ వస్తుంది, గూగుల్ కూడా వస్తుంది. అది మీరు త్వరలోనే చూస్తారు. ఇంకొకటి ఏంటంటే డీజిల్ రెగ్యులర్గానే దొరుకుతుందండి. మీరు ఏవైతే డ్రామాలు చేసుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ మీ పేటీఎం బ్యాచ్ని, మీ పేటీఎం మూకని తీసుకొని వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర వాళ్ళని నిలబెట్టి వాళ్ళ ముందు మీరు నించొని పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ బంక్స్లో చాలామంది జనం నించొని ఉంటున్నారు, జనం వెయిట్ చేస్తూ ఉంటున్నారు, కాబట్టి ఎక్కడ పెట్రోల్ దొరకట్లేదు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అమరావతి రాజధానికి పెట్రోల్ని తరలిస్తున్నారు, అందుకే పెట్రోల్ కొరత వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఆ రోజున ఇసుక గుట్టలేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే కుదిరింది. ఆ రోజున ఇసుక కొండలు ఎక్కడా చూడని విధంగా ఎక్కువ అక్రమ ఇసుకను తవ్వుకొని ఇసుక కొండల్ని చేశారు. అలాగా పెట్రోల్ దాచుకోవాలనే కోరిక, ఆశయాలు మాకైతే లేవండి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఏంటంటే అధికారులందరినీ హెచ్చరించారు, ఎవరైతే పెట్రోల్ బంక్స్లో నో స్టాక్ బోర్డు పెడతారో వాళ్ళందరి లైసెన్సులు కూడా తీసేసే పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే అదనంగా 3 డేస్కి సంబంధించి సరిపడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిల్వ అనేది ప్రతి పెట్రోల్ బంక్లో ఉంటుంది. అవినాష్ మాట్లాడుతూ అసలు పెట్రోలే దొరకట్లేదు అని మాట్లాడుతున్నారు. నిజంగా అవినాష్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి లైవ్ పెట్టుకొని వెళ్తారండి? మీరు ట్రావెల్ చేయండి, ఒక 10-15 పెట్రోల్ బంకులు తిరగండి లైవ్ పెట్టుకొని. లేకపోతే మమ్మల్ని తిరగమంటారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవరిని తిరగమంటారు? అంటే ఎక్కడ ప్రతి చోట కూడా డీజిల్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది. మరి మీరు జనాల గురించి ఆలోచించాలి, జనాలకి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకొచ్చారా? లేకపోతే ఈ చోటా మోటా నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అన్నా మమ్మల్ని గుర్తిస్తారు ప్రజలు, జనం అని చెప్పేసి మీడియా ముందుకు వస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజంగా అతి త్వరలోనే గూగుల్ కంపెనీ కూడా వస్తుంది. మీరు ఏవైతే అసత్య ప్రచారాలు చేయాలనుకుంటున్నారో అదేదో సినిమాలో లాగా నిమిషానికి దొరికిపోకండి. కనీసం అసత్య ప్రచారమైనా కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే అది చేయడం కూడా మీకు రాదేమో. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అనంటే, అలా చేస్తారు, ఇలా దొరికిపోతారు. ఆ రోజున గులకరాయి పెట్టి నన్ను కొట్టారు, నా మీద అటెంప్ట్ చేశారన్నారు, ఆ రాయి దొరకదు. కోడికత్తి నాటకం ఆడారు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు మళ్ళీ జనాలకి ఏదో ఉద్ధరించేసేటట్టుగా మొన్న అంబులెన్స్ తీసుకుంటే ఆ రోజు అంబులెన్స్లో కూడా నిజంగా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళకి ఏదైనా జరిగితే కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలి అని చెప్పేసి మీరు చేసిన డ్రామా ఏదైతే ఉందో ఒక నిండు ప్రాణాన్ని తీసేవాళ్ళు. అంటే అక్కడ పెట్రోల్ ఉంది కానీ మేము కొట్టము, స్టాక్ లేదు అని చెప్పేసి ఏవైతే 250-300 పెట్రోల్ బంకులు వైసీపీ వాళ్ళే ఉన్నాయో వాళ్ళు మాత్రమే నో స్టాక్ బోర్డు పెట్టారండి, ఇంకెవ్వరూ పెట్టలేదు. నిజంగా ఆ రోజున అంబులెన్స్ కనుక ఏదైనా అయితే, వాళ్ళకి ఏదైనా అయితే ఎవరండి బాధ్యులు? అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసేసేవాళ్ళు కదా. మీరు ఇలాంటి డ్రామాలు చేసి ఎంతమంది మరణానికి మీరు కారకులు అవుతున్నారో మీరు ఆలోచించండి. మీరు చేసే చిన్న డ్రామా వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. అంతేగాని మేమేదో ఉద్ధరిస్తున్నాము జనాల్ని అని చెప్పి మీరు నిజంగా ఏమీ చేయలేదు కాబట్టి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు మిగిలిపోయారు. ఇది ఇప్పటికైనా గమనించి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు రండి తప్ప అసత్య ప్రచారాలు, అసత్యంగా సోషల్ మీడియాలో మాట్లాడడము, అమరావతికి అడ్డుపడటము ఇలాంటివి గనక చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక మించి నిజంగా మీ గురించి ఆలోచించకుండా కూడా ఆయన ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారాలకి నాంది పలుకుతారో వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ అధికారులు కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ స్పందించి ఎక్కడైతే ఇలాంటి నాటకాలు, డ్రామాలు జరుగుతున్నాయో వాళ్ళందరి మీద కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటే ప్రతి పాయింట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారే రియాక్ట్ అవ్వాల్సిన పని ఉండదు. అధికారులు, కలెక్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి మీద స్పందించి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.